ఇప్పటికీ పెద్దలు కొన్నింటిని బాగా నమ్ముతారు. ముఖ్యంగా రోడ్డుపై వేసిన పసుపు కుంకుమలతో ఉన్న నిమ్మకాయలపై దాటకూడదని, మూడు బాటల దగ్గర నడవకూడదని, ఇలా కొన్ని విషయాలు ఖచ్చితంగా పాటిస్తారు. పొరపాటున వీటిపై నుంచి దాటితే మాత్రం ఖచ్చితంగా జ్యోతిష్యుల దగ్గరికి వెళుతుంటారు. వీటి వల్ల తమకేదో చెడుగు జరుగుతుందని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. నిజానికి వీటికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ వాస్తవాలు లేవు, కానీ జ్యోతిష్యంలో ఈ విషయాలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం రోడ్డుపై పడేసిన ఏ వస్తువులు దాటకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్డుపై పడున్న చనిపోయిన జీవిపై నుంచి దాటకూడదు. జ్యోతిష్యం ప్రకారం చనిపోయిన జీవిపై పొరపాటున కాలు పడ్డం మంచిది కాదు. దీనివల్ల మీరు పాపం చేసిన లెక్కకే వస్తుంది. అంతేకాదు చనిపోయిన జీవి శరీరం నుంచి వెలువడే ప్రతికూల ప్రభావం కూడా మీ మీద చూపిస్తుందని చెప్తారు. కాలిన కట్టె రెండు విషయాలకు ప్రతీక. ఒకటి, ఆ కట్టెతో మనుషుల్ని దహనం చేయడం, లేదా ఆ కట్టె నుంచి ఏదైనా తాంత్రిక ప్రయోగం చేయొచ్చు. అందుకే రోడ్డుపై ఉన్న సగం కాలిన కట్టెపై పొరపాటును కూడా అడుగు పెట్టకూడదు అని జ్యోతిష్యులు చెప్తారు. జ్యోతిష్య ప్రకారం మంచైనా చెడైనా ఈ శక్తికి రెండు ముందుగా తల నుంచి శరీరంలోకి ప్రవేశిస్తాయంటారు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఒక శక్తి జుట్టులో కూడా పెరుగుతుందని నమ్ముతారు. కాబట్టి రోడ్డుపై పడి ఉన్న వెంట్రుకలపై అడుగు వేయకండి. ఏదేమైనా సరే ఆహారాన్ని మాత్రం అగౌరవపరచకూడదు. ఆహారాన్ని అగౌరవపరచడం ఆ దేవునికి అగౌరవపరచడంగా భావిస్తారు. అందుకే ఆహారాన్ని తొక్కకూడదు అంటారు. వీటితో పాటుగా ధాన్యాలను మాంత్రికానికి కూడా ఉపయోగిస్తారు. కాబట్టి రోడ్డుపై పడి ఉన్న ఆహారంపై అడుగు వేయడం, దానిపై నుంచి దాటడం చేయొద్దు. పెద్దలు చెప్పినట్టుగా గాజులు, కుంకుమ, పసుపు, కర్పూరం, నల్ల దుస్తులు, చిరిగిన బూట్లు, నిమ్మకాయ, కారం, లవంగాలు మొదలైనవి రోడ్డుపై ఉంటే వాటిపైన పొరపాటును కూడా తాకకూడదు. పాదాలను ఆనించకూడదు, లేదంటే నెగటివ్ ఎనర్జీ శరీరంలోకి ప్రవేశిస్తుంది.